పల్లి ప్రశాంతి. మాది కుక్నూరు మండలం ఉన్న పెద్దరావిగూడెం అనే గ్రామం, ఏలూరు జిల్లా. నాకు 2023లో వడిత్య వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కానిస్టేబుల్గా కుక్నూరు మండలం కుక్నూరు స్టేషన్లో పనిచేస్తూ ఎస్ఈబిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మా ఊరికి వచ్చి సారా అమ్మ వాళ్ళని ఎవరు అమ్ముతున్నారు ఏంటి అని కనుక్కోవడానికి వచ్చి ఇన్ఫార్మర్గా నన్ను వాడుకొని ఎవరు అమ్ముతున్నారో ఏంటో చెప్పమని చెప్పి నెంబర్ ఇచ్చి వెళ్ళారు. తర్వాత మేము ఫోన్ చేసి పలానోళ్ళు అమ్ముతున్నాం అలా చెప్పాము. ఇలా పరిచయం 2023లో ఏర్పడిన పరిచయం వచ్చేసి దగ్గర అయిన క్రమంలో ఇంకదే వాటిని వీడియోలు ఉన్నాయని, రికార్డ్స్ ఉన్నాయని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ అదే పని కొనసాగించాలని చూశాడు. ఇది అంతా మా హస్బెండ్కి తెలిసి ఇంట్లో గొడవలు అయ్యాయి. ఆ తర్వాత నేను అతనితో మాట్లాడకపోయేసరికి దాన్ని పట్టుకొని ఉన్నాయి నా దగ్గర, నాతో ఉండాల్సిందే, నాతో ఉండకపోతే నీ పరువు, నీ మర్యాద, నీ విలువలు తీస్తా అని చెప్పి నన్ను టార్చర్ చేయడం. నా హస్బెండ్ లేని టైం మా ఇంటి ముందు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గరకు వచ్చేసి నా గురించి నా క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడం. పొద్దాకలు ఇట్లా వేధించుకుంటూ పొద్దాకలు నరకం చూపించుకుంటూ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఇలా చేసుకుంటూ మాకు ఒక 2 ఛాంబర్లు పెట్టుకున్నాము. వాటి మీద మేము బతుకు సాగిస్తున్నాం. ఈ లోపల వాటికి గడ్డి మందు కలుపుతా, నేను బ్రతక, నా కాళ్ళ దగ్గర నువ్వు రావాలి అని అన్నాడు. నువ్వెవడో కలపడానికి అని నేను అన్న 3వ రోజే మొక్కలు చనిపోయాయి. దానివల్ల నన్ను ఇట్లా హెరాస్ చేస్తున్నాను నా హస్బెండ్కి చెప్పి మేము అందరం కలిసి కుక్నూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. అలానే మీడియా ఉన్నతాధికారులకు దీన్ని హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను.